పైన ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పంపింగ్ లాంగ్వేజ్ వాడి మనం ఒక లాంగ్వేజ్ రెగ్యులర్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, ప్రూవ్ దట్ ఏ లాంగ్వేజ్ ఏ పవర్ పీ where p is a prime number is not a regular అని ప్రూవ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం వస్తుంది మీకు తెలిసినట్టు 2, 3, 5, 7 అట్లా వస్తాయి. సో ఏమన్నాడు, సో మనం ఏమనుకున్నాం ఫస్ట్ ఇట్లా కాంట్రడిక్షన్ పరంగా మనం నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేస్తాం కానీ. సో లెట్ ఎల్ ఈజ్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకున్నాం ఫస్ట్. ఎల్ ఈజ్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకున్నాం. అట్లనే ఎన్ ఈజ్ ఏ ఇంటీజర్ కాన్స్టెంట్ అనుకున్నాం. ఇంటీజర్ కాన్స్టెంట్. ఓకే, వీళ్ళ నుంచి ఫస్ట్ దాని లాంగ్వేజ్ గీద్దాం. ఇప్పుడు మనకు వచ్చే లాంగ్వేజ్ ఏముంటుంది, ఇప్పుడు ఏ పవర్ 2 వస్తుంది. ఫస్ట్ ఏ పవర్ పీ అని పీజే ప్రైమ్ అన్నాడు కాబట్టి ఏ పవర్ 2 వస్తుంది. ఏ పవర్ 2 అంటే 2 వేస్తుంది. తర్వాత ఏ పవర్ 3 వస్తుంది. తర్వాత ఏ పవర్ 5 వస్తుంది అని వెళ్తుంది. ఇది మనకున్న లాంగ్వేజ్. సో నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు, వీళ్ళ నుంచి ఒక స్ట్రింగ్ సెలెక్ట్ ఏ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ని సెలెక్ట్ చేసుకో. ఆ స్ట్రింగ్ జెడ్ అనుకున్నాం. ఫ్రమ్ లాంగ్వేజ్ ఎల్ ఎట్లా స్ట్రింగ్ చేయాలంటే ఇన్సర్ట్ దట్ యాజ్ ఎయిట్ స్ట్రింగ్ చేస్తావో ఆ మోడల్స్ ఆఫ్ స్ట్రింగ్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ అని ఉన్నారు. సో నేను ఇప్పుడు ఏం తీసుకుంటా అంటే ఈ స్ట్రింగ్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది n=3 కదా. సో ఈ n=3 అయిపోయింది. నేను ఇప్పుడు ఏ స్ట్రింగ్ తీసుకుంటున్నా, ఇది తీసుకుంటున్నా ఏ. సో z=a. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నా లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో మోడల్స్ ఆఫ్ a గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 3 అంటే 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 3 అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్, డివైడ్ z ఇంటూ 3 పార్ట్స్ అనమాట. ఇప్పుడు ఇది మన z కదా, ఇది u, ఇది v, ఇంకోటి w అనుకోవాలి. ఇప్పుడు ఈ 3 కండిషన్ సాటిస్ఫై కావాలి. ఫస్ట్ కండిషన్ ఏంటిది, మోడ్ ఆఫ్ uv గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు a అని ఉండాలి. ఇప్పుడు uv అంటే ఏంటిది ఏ కదా, ఏ మోడల్స్ ఆఫ్ లెస్ దెన్ ఈక్వల్స్ n అంటే మనకి n 3 అనుకున్నాం. సో 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 లెస్ దెన్ కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి, మోడల్స్ ఆఫ్ v లెస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 ఉండాలి. v ఏంటిది ఇప్పుడు ఏ, దీని స్ట్రింగ్ లెంత్ ఎంత 1 కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ ఏంటంటే u v పవర్ i w ఉంటుంది. i అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. సో ఒక్కొక్కసారి రిపీట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఏ పవర్ 0 i ఈక్వల్స్ టు 0 అనుకున్నాం ఫస్ట్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇంకా ఇది బిలాంగ్స్ టు లాంగ్వేజ్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ 0 అన్ని పవర్ 0 ఈక్వల్స్ టు 1 మనకి ఏమొస్తుంది ఆడ, ఏ బిలాంగ్స్ టు లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో ఉంది. ఇప్పుడు i ఈక్వల్స్ టు 1 చెక్ చేయి. ఏ పవర్ 1 ఏ, మళ్ళీ 3 ఏలు వచ్చినాయి, బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు i ఈక్వల్స్ టు 2 పెట్టుకుంటాను నేను. ఏ పవర్ ఏ స్క్వేర్ ఎంత 4, 2 ఏలు ఇట్లా వస్తుంది. ఇది బిలాంగ్స్ టు ఎలా, సో 4 ఏస్ ఉండదు ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ వస్తే 4 వచ్చింది. సో ఇట్స్ నాట్ బిలాంగ్ టు లాంగ్వేజ్ ఎల్. సో దీనివల్ల ఏమైంది, సో మనం లెట్ ఎల్ ఈక్వల్స్ టు రెగ్యులర్ అనుకున్నాం కాబట్టి ఇట్ ట్రైస్ టు కాంట్రడిక్షన్ రాయాలి. ఇట్ ట్రైస్ టు కాంట్రడిక్షన్ దట్ ఎల్ ఈస్ నాట్ రెగ్యులర్ అని రాస్తే అయిపోయి ఇంకా ప్రాబ్లం అయిపోయింది. ఓకే, సింపుల్, చాలా సింపుల్ ప్రాబ్లం, ఏం లేదు. వాడు ఇచ్చిన లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ తీసుకోవాలి. ఓకే, దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. n=3 అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ 3 ఉంది. 3 ఎందుకంటే ఏ పవర్ 3 తీసుకున్నా, 3 ప్రైమ్ తీసుకున్నా కాబట్టి ఆ స్ట్రింగ్ తీసుకుని n3 తీసుకున్నా. సో ఏదో స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఒకసారి రాసేసిన తర్వాత ఈ 3 కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తీసుకున్న స్ట్రింగ్లో u v w అనుకో, డివైడ్ చేసుకొని 3 పార్ట్స్లో. మోడ్ ఆఫ్ u v లెస్ దెన్ n ఇది చూడు, కండిషన్ తోటి ఇది చేసేసుకో. సింపుల్, ఏం లేదు. ఇంకోసారి బ్యాక్వర్డ్ వెళ్ళి చూడండి, కొంచెం స్లో పెట్టి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంటి ముందు వీడియో కూడా చెప్తున్నా, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు అర్థం పోతే మళ్ళీ అది చూడండి. ఇంకా సింపుల్ ప్రాబ్లం, కష్టంగా ఏమి ఉండదు. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ పైన ట్రై చేద్దాం. నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో.